Hello cuties, welcome to Chandamama. Today's video realistic sea with watercolors. ఫస్ట్ ఏంటంటే నేను వాటర్ కలర్స్ తీసుకున్నాను. నా దగ్గర 2 ప్యాలెట్స్ ఉన్నాయి. ఒకటి క్యామ్లిన్, ఇంకొకటి వచ్చి అవీవా. కొన్ని షేడ్స్ ఇందులో ఉన్నాయి, కొన్ని షేడ్స్ అందులో ఉన్నాయి. సో నేను రెండు మిక్స్ చేసి డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను అవీవా ప్యాలెట్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటిదంటే ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ చేస్తే మీకు గోధుమ రంగు అని అంటారు కదా, ఆ కలర్ వస్తుంది, డార్క్ ఎల్లో. ఇదేంటిదంటే బేసిక్ ఫస్ట్ వచ్చి ఎల్లో కలర్ అనేది కంప్లీట్గా మీరు ఇది నేనైతే చార్ట్ మీద గీస్తున్నాను. మీరు కొంచెం షీట్ చిన్నది తీసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. అండ్ క్లారిటీగా తెలియడం కోసం నేను కొంచెం పెద్ద చార్టే తీసుకున్నాను. కంప్లీట్గా హాఫ్ పార్ట్ అయితే ఫిల్ చేయండి. 1/4 పార్ట్ అయితే ఎల్లో కలర్ అయితే ఫిల్ చేయండి కంప్లీట్గా. ఎల్లో కలర్ పార్ట్ అనేది ఇందులో తక్కువ ఉండాలి. మనం బేసిక్ ఏంటిదంటే రియలిస్టిక్గా ఉండాలి. సో అందుకని మీరు శాండ్ పార్ట్ అనేది తక్కువ తీసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి నేను డార్క్ బ్లూ తీసుకుంటున్నాను. డార్క్ బ్లూ ఏంటిదంటే మీరు ఈ కలర్స్ మిక్స్ చేసేటప్పుడు ఏంటిదంటే వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయండి. ఫస్ట్ ఏంటిదంటే బేసిక్ రియలిస్టిక్గా రావాలంటే ఫస్ట్ లైట్ షేడ్ టు డార్క్ షేడ్ వెళ్ళాలి ఎప్పుడు కూడా. మీరు ఫస్ట్ ఏంటిదంటే డార్క్ కలర్ తీసుకొని నేను ఫుల్గా వాటర్ అయితే డిప్ చేస్తూనే ఉన్నాను బ్రష్ మీరు చూసినట్టయితే. సో దాంతో ఏంటిదంటే స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మీరు కలర్ తక్కువ తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ బ్రష్ అనేది డిప్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఏంటిదంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ షేడింగ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. మనం షేడింగ్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడైతే హాఫ్ పార్ట్ నేను బ్లూతో ఫిల్ చేశాను కదా, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి స్కై బ్లూతో ఫిల్ చేస్తున్నాను నేను. స్కై బ్లూ అండ్ బ్లూ. ఇఫ్ మీకు స్కై బ్లూ అవైలబిలిటీ లేకపోతే వైట్ మిక్స్ చేయకుండా మీరు ఏంటిదంటే బ్లూనే డిప్ చేసి కంప్లీట్గా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని దాన్ని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా లైట్ షేడ్ వచ్చింది కదా, ఎల్లోకి అండ్ బ్లూకి కొంచెం పార్ట్ అయితే స్పేస్ అయితే వదలండి. ఆ స్పేస్లో ఏంటిదంటే మనం కలర్ అనేది మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే మీరు చూసారు కదా, కంప్లీట్గా నేను బ్లూ అండ్ ఎల్లో ఫిల్ చేశాను అండ్ మధ్యలో కొంచెం పార్ట్ వెళ్ళాను నేను. అదేంటిదంటే మిక్సింగ్కి రావడం కోసం కలర్ అనేది మిక్స్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడైతే స్కై బ్లూ తీసుకొని ఏంటిదంటే మీరు అమీబా షేప్స్ ఎలా డ్రా చేస్తారో అలాగా మీకు నచ్చిన సర్కిల్స్ కానీ అదేంటిదంటే కొంచెం ఎస్ షేప్స్లో కనెక్టివిటీగా ఉండాలి. నేను పై పార్ట్లో డార్క్గా ఫిల్ చేస్తున్నాను. డార్క్ టు లైట్, పైన డార్క్గా ఉండాలి, కిందకు వచ్చేసరికి లైట్ అవ్వాలి. సో ఇలా అయితే నేనైతే కొంచెం ఒక చిన్న లైన్ గ్యాప్ ఉంటుంది ఒక్కొక్క దానికి, ఒక్కొక్క రౌండ్కి కూడా నేను డ్రా చేసేవి. స్కై బ్లూనే తీసుకుంటున్నాను. స్కై బ్లూ నుంచి మీరు కావాలంటే డార్క్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూ కూడా మిక్స్ చేయండి అప్వర్డ్ డ్రా చేసేటప్పుడు మీరు. అండ్ మీకు ఎక్కువ ఎక్కడైతే ఎక్సెస్ కలర్ ఉందో అక్కడ మళ్ళీ మీరు బ్రష్ ఒకసారి పెట్టి పేపర్ మీద దాన్నే మీరు స్ప్రెడ్ చేయండి. ఇక్కడైతే డార్క్గా వచ్చింది చూసారా, ఈ డార్క్గా వచ్చిన చోటే మళ్ళీ నేను బ్రష్ అనేది డిప్ చేస్తున్నాను. కొత్తగా అయితే కలర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ కలర్ ఉందనుకోని తర్వాత మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. సో మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలాగా మొత్తం నేనైతే ఫిల్ చేశాను. అక్కడక్కడ డార్క్గా ఉండాలి అండ్ దట్టు మీకు ఫస్ట్ లైన్ అనేది డార్క్గానే ఉండాలి. కమాన్ టు ద థర్డ్ లైన్ కన్నా కొంచెం నేను మిక్సప్ చేస్తాను కదా. మిక్సప్ చేశాక నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఈ పార్ట్ షేడింగ్ అనమాట. నాకు అక్కడ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, ప్యారెట్ గ్రీన్ ఆల్రెడీ నాకు ఉంది. ఇఫ్ మీకు ప్యారెట్ గ్రీన్ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే లైట్ గ్రీన్ తీసుకొని కొంచెం బ్లూ కలర్ అనేది మిక్స్ చేస్తే మీకు ప్యారెట్ గ్రీన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేయండి. నేను మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నాను. నాకు అక్కడ అయితే ప్యాలెట్లో నుంచి ఫ్లో అవుతుంది, ఫ్లో ఫామ్లో ఉండాలి, అప్పుడే మీకు ఇది రియలిస్టిక్గా వస్తుంది. సో ఇక్కడైతే ప్యాలెట్ మీరు చూసినట్టయితే కంప్లీట్ ఫ్లో ఫామ్ వస్తుంది. సో నేను అదేంటిదంటే కనెక్షన్ చేస్తూ మీరు అప్వర్డ్ స్టోన్స్కి స్టోన్ ఫామ్లో ఉన్నదానికి, అలాగే అమీబా ఆర్ మీరు అమీబాస్ అనొచ్చు, స్టోన్ ఫామ్లో అనొచ్చు,
దీనికి ఏంటిదంటే గ్యాప్ ఇవ్వండి, కంపల్సరీ లైన్ టు లైన్ గ్యాప్ ఉండాలి. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ డ్రా చేయండి, అన్ఈవెన్గా ఉండాలి, అవి ఈవెన్గా అయితే అస్సలు ఉండకూడదు. అండ్ ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చాయో అక్కడ చిన్న చిన్నగా ఫిల్ చేస్తూ ఉండండి. ఇలాగ కంప్లీట్గా ఫిల్ చేశాక లాస్ట్లో ఏంటిదంటే నేను డైరెక్ట్ గ్రీనే తీసుకున్నాను, ప్యారెట్ గ్రీన్ తీసుకొని మీరు అలా డాట్స్ చేశాను. కిందకు వచ్చేసరికి ఏంటిదంటే నేను కొంచెం బ్రౌన్ కలర్ అండ్ ఇలాగే మనం బ్లూ తీసుకున్నాం కదా, అది ఫిల్ చేస్తూ నేను అది శాండ్ అనేది మిక్స్ చేశాను. అండ్ కొంచెం నేను వైలెట్ తీసుకొని ప్యాలెట్లో స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం వెట్ చేసి బ్రష్ అనేది కొంచెం నేను కంప్లీట్గా అయితే స్కై బ్లూ అండ్ ప్యాలెట్లో తీసుకున్నాం కదా ఇందక్కడ బ్లూ అనేది, అవి రెండు మిక్స్ చేస్తున్నాను. మీరైతే నా మిక్సింగ్ చూడొచ్చు, చాలా అంటే చాలా లైట్గా ఉంది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉండాలి, మీకు ఫ్లో అయిపోతూ ఉండాలి వాటర్ అనేది. ఇఫ్ మీకు ఎక్సెస్ వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనిపిస్తే మీరు ఒక రఫ్ క్లాత్ తీసుకొని దాన్ని డ్యాప్ చేయండి దాని మీద, దాంతో మీకు ఈజీగా ఉంటుంది. ఇసుక కలర్ అయితే నేను ఏంటిదంటే కొంచెం రెడ్ మిక్స్ చేశాను, రెడ్ తక్కువగా ఉండాలి, బ్రౌన్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఎల్లో కూడా మిక్స్ చేయండి కొంచెం, అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఇసుక కలర్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే నేను రెండు మిక్సప్ చేస్తాను కదా, మిక్సప్ చేశాక అక్కడ మీరు మిక్స్ చేసే చోట రెండు ఎలా మిక్స్ చేస్తారంటే స్టోన్ ఫామ్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కదా ఇందాక బ్రౌన్ ఎలా తీసుకున్నానో ఆ ఫామ్లో కంప్లీట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చి నేను వైట్ కలర్ పోస్టర్ కలర్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేమైనా బాటిల్స్ ఉంటే మీరు ఏంటిదంటే పెయింటే యూస్ చేయండి దీనికి. వాటర్ కలర్స్ అనేవి మీకు అంటే ఇప్పుడు తడిగా ఉంటుంది కదా, తడిగా ఉండడం వల్ల ఆర్ మీరు మళ్ళీ వాటర్ పెడితే అది స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఎందుకు పోస్టర్ కలర్స్ ఏంటంటే థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది అండ్ క్లారిటీగా తెలుస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ సీకి ఫ్లో ఫ్రంట్ ఉంటుంది కదా అది డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా 3 స్టెప్ వైజ్ డ్రా చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీకు నచ్చిన విధంగా ఏంటిదంటే నేనైతే ఇలాగ కనెక్షన్స్ డ్రా చేస్తున్నాను. కొంచెం డాట్ ఫామ్లో ఏంటిదంటే కలర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. నేను కంప్లీట్ లైన్ అయితే ఫస్ట్ డ్రా చేశాను, దాని తర్వాత డాట్ ఫామ్లో పెట్టి దాన్ని నేను స్మచ్ చేస్తున్నాను రియలిస్టిక్గా ఉండడం కోసం. అండ్ ఇప్పుడు వచ్చి మీరు కలర్ పెన్సిల్స్ తీసుకోండి, కలర్ పెన్సిల్స్ ఆర్ బ్లాక్ పెన్సిల్ మీ ఇష్టం. నేను కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, కలర్ పెన్సిల్స్లో నేను వచ్చి బ్రౌన్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ 3 షేడ్స్ వాడుతున్నాను. ఫస్ట్ ఏంటిదంటే డాట్ కోసం చిన్న బబుల్ ఫామ్స్ కావడం కోసం మనం ఇవి డాట్ ఫామ్లో మనం కంప్లీట్గా ఫిల్ చేసామనుకోండి, అప్పుడు మీకు కంప్లీట్గా అది అనేది మీకు వస్తుంది. దీంట్లో మీరు బ్రౌన్ మిక్సప్ చేయాలి, బ్లాక్ పెన్సిలే యూస్ చేయకుండా బ్లాక్ పెన్సిల్ మీద మళ్ళీ బ్రౌన్ పెన్సిల్ అనేది కొంచెం యూస్ చేయాలి. బబుల్ ఫామ్ మీకు అయితే కనబడుతుంది కదా, నేను చాలా లైట్గా డ్రా చేస్తున్నాను, డార్క్గా డ్రా చేసినట్టయితే పాడైపోతుంది, అది బబుల్ ఫామ్లో లాగా ఉండదు దూరం నుంచి చూడడానికి. సో మళ్ళీ నేను వచ్చి బ్రౌన్ పెన్సిల్ తీసుకున్నాను. బ్రౌన్ పెన్సిల్కి ఏంటంటే డాట్స్లో ఒక కార్నర్లో నేను డార్క్గా ఫిల్ చేస్తున్నాను, దాంట్లో ఏంటిదంటే శాండ్ కలర్కి మిక్స్ అవుతుందని చెప్పి అటు శాండ్ కలర్ ఉండాలి అండ్ షేడింగ్స్ టైప్లో కూడా ఉండాలి. మీరు మిగిలిన చిన్నగా ఎక్కడైతే ఉందో అక్కడ డాట్ ఫామ్లో మీరు ఇది యూస్ చేసినట్టయితే కంప్లీట్గా మీకు రియలిస్టిక్గా ఉంటుంది. ఇలాగ కంప్లీట్గా మీరు వేవ్ లెన్స్ అనేది ఈ డాట్ ఫామ్లోనే ఫిల్అప్ చేయాలి. అండ్ కావాలంటే మీరు బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ కొంచెం షేడ్ మారేసరికి అంటే ఇంకొక వేవ్ లైన్ అప్వర్డ్ డ్రా చేయాలనుకుంటే శాండ్ మీద కాకుండా మీరు కంపల్సరీ బ్లూ ఆర్ గ్రీన్ అనేది యూస్ చేయాలి. అక్కడ బ్రౌన్ కలర్ అనేది బ్రౌన్ అండ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ ఈ 2 యూస్ చేయాలి. వీటిని యూస్ చేస్తూ కూడా మీకు నేను ఇంకా చూపిస్తాను. ఇలా అయితే ఫిల్ చేస్తాను కదా, ఫిల్ చేశాక ఒకసారి మళ్ళీ దీని మీద పెయింట్ డ్రా చేస్తాను. దాంతో ఏంటంటే అవి లైట్గా కనబడతాయి అండ్ రియలిస్టిక్గా కనబడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ పెన్సిల్ ఆరెంజ్ కలర్ పెన్సిల్ తీసుకొని నేను ఒక స్టార్ ఫిష్ అనేది డ్రా చేస్తున్నాను. స్టార్ ఫిష్ కానీ టార్టాయిస్ కానీ ఎనీ సీ యానిమల్ మీరు డ్రా చేయొచ్చు. నేనైతే స్టార్ ఫిష్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఏంటిదంటే నేను ఆరెంజ్ కలర్ పెన్సిల్తో తీసుకొని లైట్గా షేడింగ్ అనేది ఇచ్చాను. షేడింగ్ ఇచ్చాక దాని తర్వాత
అండ్ బయటికి అయితే లైన్స్ రానివ్వకండి షేడ్ చేసేటప్పుడు, జాగ్రత్తగా షేడ్ చేసుకోండి. అండ్ మిడిల్లో ఏంటిదంటే డార్క్గా రావాలి. అక్కడ వచ్చేసరికి నేను వాటర్ కలరే తీసుకొని మళ్ళీ పెయింట్ బ్రష్లో డిప్ చేసి నేను ఓన్లీ స్టార్ ఫామ్లో లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇప్పుడు కంప్లీట్గా ఏంటిదంటే నేను ఫస్ట్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. అదేంటిదంటే వాటర్ ఎక్కువగా ఉండాలి. వాటర్ ఎక్కువగా ఉంటే మీకు అవుటర్ అనేది లైట్గా కనబడుతుంది. సో దాంతో మీకు ఈజీ అవుతుంది డ్రా చేయడానికి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ పెట్టగానే నాకు కింద కలర్తో ఇప్పుడు ఆరెంజ్ కలర్ యూస్ చేశాను కదా, అది మిక్స్ అవుతుంది. సో మీకు కొంచెం లైట్ షేడ్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటిదంటే కొంచెం డార్క్గా మిక్స్ చేసుకొని మిడిల్లో నేను స్టార్కి ఎలా డ్రా చేస్తున్నానో అలాగా డ్రా చేయండి. అప్పుడు ఏంటిదంటే మెయిన్ స్టార్ ఫిష్కి ఉండే సైడ్ నుంచి చూస్తే మనకి హైట్ లెవెల్ అనేది తెలుస్తుంది, అది ఆ లెవెల్ తెలియడం కోసం. ఇప్పుడు ఏంటిదంటే మళ్ళీ దీని మీద నేను కొంచెం వైట్ మిక్స్అప్ చేస్తున్నాను, ఎందుకంటే కింద కలర్తో మనకి మిక్స్ అయిపోతుంది కాబట్టి. ఒకసారి ఆరెంజ్ కలర్తో డార్క్గా డ్రా చేసుకొని దాని మీద కొంచెం మళ్ళీ ఏంటిదంటే నేను చుట్టూ కూడా కార్నర్స్ కొంచెం డార్క్గా ఉండాలి కాబట్టి డార్క్గా డ్రా చేస్తున్నాను. ఇలా కలర్ మిక్స్ చేసినట్టయితేనే మీకు రియలిస్టిక్గా వస్తుంది. లాస్ట్లో ఏంటిదంటే ఇది చూడడానికి ఫస్ట్ ఏంటిదంటే డార్క్గానే ఉంటుంది, దాని తర్వాత ఇది డ్రై అయిపోయే కొద్దీ దీని పిక్చరైజేషన్ అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు లైన్స్ డ్రా చేశాను కదా, దాన్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మనకి అవుటర్ లైన్ కనబడుతుంది కానీ ఇన్నర్లో మన లైన్స్ గీసింది చాలా లైట్గా కనబడుతుంది, ఎందుకంటే కలర్ అనేది తడి మీద బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇది తెలీదు. సో ఏంటిదంటే మళ్ళీ ఒకసారి అవుటర్ లైన్స్ అనేవి కంప్లీట్గా డ్రా చేసుకోండి పెన్సిల్తో, ఎందుకంటే మనం ఎక్కడ దాకా అంటే పెయింట్ బ్రష్ పెడతాం కదా అన్ఈవెన్గా అవుతుంది. సో ఇక్కడ వచ్చి నేను బ్లాక్ కలర్ పెన్సిల్తో ఏంటిదంటే లైట్గా గ్రే కలర్ వచ్చేటట్టు షేడింగ్ ఇస్తున్నాను ఫర్ షాడో పర్పస్. ఏంటిదంటే నేను కొంచెం బ్లాక్ పెన్సిల్ ఆర్ మీ దగ్గర గ్రే ఉంటే గ్రే కూడా యూస్ చేయొచ్చు. 50 షేడ్స్ అని చెప్పి పెన్సిల్స్ ఉంటాయి, 24 షేడ్స్, 25 షేడ్స్. కలర్ పెన్సిల్స్కి అయితే నేను నట్రాజ్, క్యామ్లిన్ కన్నా డామ్స్ ప్రిఫర్ చేస్తాను. డామ్స్ అయితే కలర్ పెన్సిల్స్కి స్మజ్ అవ్వడం ఇవి అయితే బాగున్నాయి. అండ్ ఆయిల్ ప్యాస్టిల్స్ కూడా అదే బాగుంటుంది. ఆయిల్ ప్యాస్టిల్స్తో నేను త్వరలోనే వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చి షేడ్ చేసాం కదా, ఇదేంటిదంటే మీకు షాడో పర్పస్ కింద. ఇప్పుడు ఏంటిదంటే కొంచెం డాట్ ఫామ్లో నేను లైట్గా వైట్ షేడ్ అనేది ఇస్తున్నాను, వాటర్లా తెలియడం కోసం. కొంచెం డార్క్గా అయితే ఇవ్వట్లేదు, నేను లైట్గా ఇస్తున్నాను కొంచెం స్ప్రెడ్ అవ్వడం కోసం. ఏంటిదంటే కొంచెం వాటర్ అనేది డిప్ చేసుకొని ఎక్కడైతే నాకు షేడ్ కావాలో అక్కడ షేడ్స్ అనేవి ఇస్తున్నాను. అండ్ దట్టు నేను బ్లాక్ షేడ్ అనేది టచ్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో మధ్యలో స్టార్ షేప్ అనేది డాట్ ఫామ్లో ఇస్తున్నాను. నాకు పర్టికులర్గా ఆ లైన్నే ఫస్ట్ తెలియాలి, ఎందుకంటే కింద కలర్తో మిక్సప్ అయిపోతుంది. సో వైట్ కలర్ యూస్ చేస్తే కొంచెం ఇంకా బెటర్గా వస్తుంది. సో స్టార్ ఫిష్కి ఇంకా చెయ్యాలి కలరింగ్ అనేది. పెన్సిల్తో నేను కలర్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తాను వైట్ దాని మీద, మళ్ళీ ఇంకొకసారి నేను డార్క్గా ఫిల్ చేస్తున్నాను స్టార్ ఫిష్కి, దాంతో లుక్ బాగుంటుందని. అండ్ వేవ్ లైన్స్ కూడా నేను కొంచెం వేవ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేశాను ట్రీ బ్రాంచెస్ లాగా. దాంట్లో ఏంటిదంటే బ్లూ అండ్ గ్రీన్ రెండు వాటితో షేడ్ చేశాను. నేను ఇందాక బ్లాక్ కలర్ యూస్ చేశాను వేవ్కి షేడింగ్స్కి, అలాగే గ్రీన్ కూడా అలాగే షేడ్ చేస్తూ యూస్ చేశాను. అండ్ వైట్ పెయింట్ తీసుకొని మళ్ళీ నేను స్టార్ ఫిష్ మీద డాట్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే కొంచెం డాట్స్ మిగతా సీ ఫామ్లో ఉన్న వాటికి కూడా చిన్నగా డాట్స్ చేస్తూ, ఈ డాట్స్ అనేవి చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. అండ్ నేను బ్రష్ అయితే మార్చేసాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇది రంగోలీ బ్రష్ యూస్ చేయొచ్చు, వాటర్ కలర్ బ్రష్ అనేది నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే అది చిన్నగా డాట్ రాదు, మీరు తీసుకున్నా సరే కలర్ అనేది ఎక్కువ పడుతుంది.
సో కలర్ వేస్ట్ అనేది అవుతుంది అండ్ పెయింటింగ్ అనేది పాడవుతుంది. అండ్ మళ్ళీ వచ్చేసరికి చిన్న చిన్నగా డాట్స్ అనేవి ఎక్కడైతే బబుల్స్ ఉన్నాయో అక్కడ లైట్గా ఫినిష్ ఇచ్చాను. అయిపోయింది ఫైనల్ లుక్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.